చంద్రబాబు గారి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇది చంద్రబాబు గారి సూపర్ 6. ఈ సూపర్ 6లో భాగంగా చంద్రబాబు గారు కొన్ని వాగ్దానాలు ఇచ్చారు. వీటిల్లో స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకు 15,000 ఇస్తామని, ప్రతి రైతుకి 20,000 ఇస్తామని, ప్రతి మహిళకు 18,000 ఇస్తామని ఇలాంటివి ఎన్నో చేశారు. ఆఫ్ కోర్స్ ఆయన అధికారం లేకొచ్చి 2 నెలలు మాత్రమే అయింది కాబట్టి ఇవన్నీ అమలు చేయాలి అని మేము కోరుతున్నాము. ఇంకా ప్రాబబ్లీ డిమాండ్ చేసే స్టేజ్కు రాలేదు ఇది. కానీ గత ప్రభుత్వం అమ్మఒడిని జూన్ జూలై ప్రాంతంలో ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఇచ్చిన అమ్మఒడిని వాళ్ళు తల్లికి ఎంతమంది బిడ్డలున్నా 15,000 ఇచ్చేవాళ్ళు. కానీ చంద్రబాబు గారు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు చంద్రబాబు గారు ఈ పథకం మీద ఏ క్లారిటీ ఇవ్వలేదు. లోకేష్ గారు అయితే ఈ పథకం ఈ సంవత్సరం జరగకపోవచ్చు అని కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చెప్తున్న సాకు ఇప్పుడు డేటా లేదు, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వం డేటా అయినా ఉండాలి కదా. గత ప్రభుత్వం పథకం మీరు ఫాలో అవుతున్నప్పుడు కనీసం ఆ మేరకైనా మీరు ఇవ్వాలి కదా. అంటే 1 చైల్డ్ పర్ ఫ్యామిలీకి 1 చైల్డ్ అయినా ఆ డేటా అయినా మీ దగ్గర ఉంటుంది కదా. వై నాట్ స్టార్ట్ విత్ దెమ్? మళ్ళీ కొసరు ఏదన్నా ఉంటే మళ్ళీ మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు. కానీ అసలే ఇవ్వకపోవడం, అది కూడా జూన్ జూలై ఈ మాసాలలో ఇస్తే ఆ తల్లులకు పనికొచ్చే పథకం ఇది. కాబట్టి చంద్రబాబు గారు ఈ పథకం తల్లి దీవెన, అదేనా, తల్లికి వందనం, ఈ పథకం కింద ఏ మాత్రం వీలున్నా కనీసం 1 చైల్డ్కైనా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. అలాగే మహిళలకి ఉచిత బస్సు, దీంట్లో ప్రాబ్లం ఏమిటో మాకైతే అర్థం కావటం లేదు. సూపర్ 6లో భాగంగా మీరు మహిళలకి బస్సులో ప్రయాణం ఉచితం అని మీరు చెప్పారు. మరి దీంట్లో విధి విధానాలు ఏముంటాయి? మహిళలు అన్నాక మహిళలే కదా. ఒక మహిళ బస్సు ఎక్కితే 0 టికెట్ ఇవ్వాలి, ఫ్రీ టికెట్ ఇవ్వాలి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. తెలంగాణ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేయగలిగినప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదే పథకాన్ని, మహిళలకు ఫ్రీ టికెట్ ఇచ్చే పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నారో మాకు అర్థం కావటం లేదు. కనీసం ఇంత చిన్న పథకాన్ని కూడా అమలు చేసే ధైర్యం మీరు కనపరచకపోతే ఇది ఎలా అర్థం చేసుకోవాలో కూడా ప్రజలకు అర్థం కావటం లేదు. కాబట్టి కనీసం ఈ పథకం, మహిళలకు ఉచిత బస్సు అనే ఈ పథకమైనా వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తర్వాత రైతులకు ఏటా 20,000 ఇస్తామని చంద్రబాబు గారు చెప్పారు. మరి దానికి విధి విధానాలు అంటున్నారు. 80 లక్షల మంది రైతులు, కనీసం మీరు జూన్ జూలైలో ఇస్తే వాళ్ళకి పంట వేసుకోవడానికైనా పనికొచ్చేది. అది ఇవ్వకపోగా, అది ఎప్పుడు ఇస్తారా అని రైతులందరూ ఎదురు చూస్తుంటే అది ఇవ్వకపోగా విత్తనాల కోసం కొన్ని చోట్ల లైన్లలో నిలబడుతున్నారు అని మేము అడిగితే మమ్మల్ని ఎద్దేవా చేశారు. సరే పర్వాలేదు, రైతులు కష్టాలలో ఉన్నారు, వరదలు వచ్చాయి, పంటలు చాలా మందికి నష్టపోయారు. దాదాపు 2 లక్షల ఎకరాలలో నష్టం జరిగింది. కనీసం రైతు 15,000 రూపాయలైనా ఎకరాకు ఖర్చు పెట్టుకున్నాడు. మరి వాళ్ళకి మీరు నష్టపరిహారం చెల్లించండి అని మేము అదే పనిగా వరద ప్రాంతానికి వెళ్ళి నీళ్ళ నెక్ డీప్ వాటర్లోకి దిగి మరీ హైలైట్ చేసినా కూడా చంద్రబాబు గారి కంటికి కనిపించలేదు. మరి అలాంటి రైతులని, వరద ప్రాంతాలలో మునిగిపోయిన ఆ పంటల్ని పరిశీలించినట్టుగా మాకు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ మాకెక్కడా కనిపించలేదు. సరే మీరు పర్యటించకపోయినా కూడా మేము పర్యటించాం కాబట్టి మేము చెప్తున్నాము, మీరు కనీసం రివ్యూ అయినా పెట్టి ఎంతమంది నష్టపోయారో అంచనా వేసి కనీసం 15,000 అయినా ఇవ్వండి అని మేము కోరటం జరిగింది.
మీరేమో 3,000 ఇస్తామని చెప్పారు. ఆ 3,000 ఎక్కడికి సరిపోతుంది, ఎవరికి సరిపోతుంది? ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏది అడిగినా ఈ మధ్య చంద్రబాబు గారు మాటకు ముందే డబ్బులు లేవు, గత ప్రభుత్వం అప్పులు చేసి వెళ్ళింది అంటున్నారు. అప్పులు చేసి వెళ్ళిన మాట వాస్తవం కావచ్చు, కానీ అప్పులు ఉన్నాయి అన్న సంగతి చంద్రబాబు గారికి తెలిసిన విషయమే. తెలిసే కూటమితో జత కట్టారు కాబట్టి ఈరోజు ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ అక్కడ అధికారంలో ఉంది, మీరు కూటమి పెట్టుకున్నారు. 25 ఎంపీలు వాళ్ళకే ఉడిగలు చేస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి డబ్బులు తెచ్చే బాధ్యత కూడా చంద్రబాబు గారిదే. ఇలా ప్రతిదానికి డబ్బులు లేవు అనకుండా చంద్రబాబు గారు ఏం చేస్తారో, ఎలా చేస్తారో ఏదో ఒకటి చెయ్యాలి. అన్ని పథకాలకు డబ్బులు తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరేమైనా మాట్లాడతారా? ఇంతకుముందే చెప్పినట్టున్నాం కదా, పిల్లకాలువలన్నీ సముద్రంలో చేరాల్సిందే అని. కలుపుతారా? కలపండి, మోస్ట్ వెల్కమ్. కాంగ్రెస్ పార్టీ is an ocean. There are so many people in this ocean. Why not? అవసరం ఉందని నేను అనుకోవటం లేదు, ఎందుకంటే సునీత ఆల్రెడీ కలిసింది ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు, అప్పుడు ఎన్డీఏ అధికారంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎన్డీఏ అధికారంలో ఉన్నా ఇక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి న్యాయం జరుగుతుందేమో అన్నది సునీత ఆశ. తప్పులేదు కదా కలిస్తే. ఎందుకు రావాలి? మళ్ళీ 10 లక్షల కోట్లు అప్పు చేయడానికి రావాలా? ఎందుకు రావాలి? 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం కాకుండా, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం కాకుండా, మీరేమో ఋషి కొండలు కొరిగేసి ప్యాలెస్లు కట్టుకోవడానికి రావాలా? కనీసం రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే, కనీసం ఉన్న ప్రాజెక్టులలో మీరు మరమ్మతులు మెయింటెనెన్స్లు కూడా చేయకపోతే గేట్లు కూడా తేలుతున్నాయండి. మళ్ళీ ఆ దుస్థితి చూడ్డానికి రావాలా? ఎందుకు రావాలి? రాజశేఖర్ రెడ్డి గారు ఎంతగానో వ్యతిరేకించిన బీజేపీ పార్టీతో మీరు అక్రమ సంబంధం పెట్టుకొని ఆఖరికి మన అన్ని విభజన హామీలతో సహా, పోలవరంతో సహా, కడప స్టీల్ ఫ్యాక్టరీతో సహా మన విభజన హామీలు మొత్తం, ప్రత్యేక హోదా అన్నీ తాకట్టు పెట్టడానికి మళ్ళీ మీరు రావాలా? దేనికి రావాలి? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి మళ్ళీ రావాలా? 3,000 కోట్లతో రైతులకి ధర స్థిరీకరణ నిధి అన్నారు ప్రతి సంవత్సరం, 4,000 కోట్లతో పంట నష్టపరిహారానికి పక్కన పెడతాను ప్రతి సంవత్సరం అన్నారు. ఇలా ఎన్ని మాటలు చెప్పి మళ్ళీ మోసం చేయడానికి రావాలి? రాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక అధికారంలోకి రాడు, వైసీపీకి అధికారంలోకి రాదు. ఎందుకంటే ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చి చూశారు. దేవుడు బంగారు పల్లెంలో అన్నీ పెట్టి ఇస్తే అవకాశాన్ని ఎలా దుర్వినియోగం చేశారో ప్రజలు చూశారు. ఈరోజు వైసీపీ పార్టీ క్రెడిబిలిటీ కోల్పోయిన పార్టీ కాబట్టి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారని మేము అనుకోవటం లేదు. అవును, ఎందుకని అడగండి చంద్రబాబు గారిని. ఇంత గొప్ప విజయం తర్వాత చంద్రబాబు గారు ఏమన్నా, ఐ డోంట్ నో, ఇంకో పక్కేమో వీళ్ళు ఏకగ్రీవంగా గెలిచారు, పండగలు చేసుకుంటున్నారా? చేసుకొనివ్వండి. 151 నుంచి 140కి వచ్చారు, 11కి వచ్చారు.
అంటే 140 కోల్పోయారు, ఇక్కడ ఒక ఎమ్మెల్సీ గెలిచారు. చేసుకొనివ్వండి, పండగలు చేసుకొనివ్వండి. ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని అవమానించారు, విజయమ్మ గారిని అసెంబ్లీలో కంటతడ పెట్టించారు. ఇలాంటి వాడు ఎమ్మెల్సీ అయ్యాడని పండగలు చేసుకుంటున్నారా? చేసుకొనియండి, వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం.